సభాధ్యక్షులు సోదరుడు బ్రహ్మయ్య గారు, వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీ అభిమాన నాయకుడు రామదాస్ నాయక్ గారు, శాసనసభలో నాకు మిత్రుడు సహచరుడు, అన్ని విషయాలలో తోడుండి ధైర్యాన్ని నింపే మా అన్న సంద్ర వెంకట వీరయ్య గారు, మా ఇంటి ఆడబిడ్డ మా అక్క, పోరాటాల తల్లి సమ్మక్క సారక్క వారసురాలైన మా సీతక్క గారు, మిత్రుడు సోదరుడు వేం నరేందర్ రెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన భూపాలపల్లి అధ్యక్షులు గండ్ర సత్యనారాయణరావు గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అదే విధంగా అన్న పెద్దలు ఇల్లుగాల పెద్దిరెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యులు, సారుకు అత్యంత సన్నిహితులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు అన్న ఎల్రన్న గారు, వేదికను అలంకరించిన చాలా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు, ప్రాణ ప్రధానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ఖమ్మం జిల్లా రైతాంగానికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాడు మన పాదయాత్రకు సంఘీభావం తెలిపిన సిపిఐ పార్టీ, అదేవిధంగా సిపిఎం పార్టీకి హృదయపూర్వకంగా పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు ధర్నాలు చేయాల్సిన పని పడదు, దీక్షలు చేయాల్సిన పని పడదు, రాస్తా రోకోలు చేయాల్సిన అవసరం పడదు, బంధులు పాటించాల్సిన అవసరం అంతకంటే ఉండదు, లాఠీలు ఉండవు, తూటాలు ఉండవు, ఆత్మ బలిదానాలు ఉండవు, రైతుల చావులు ఉండవు, విద్యార్థుల ఆందోళనలు ఉండవు అని చెప్పి ఆనాడు మేము అనుకున్నాం. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తుగా లేచినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే మారుమూల గ్రామాలలో, తండాలలో, గూడేలలో ప్రతి తెలంగాణ బిడ్డ నడుం బిగించి కదం దొక్కి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే నిజంగానే మనం ప్రశాంతంగా ఆత్మధైర్యంతో ఆకలి లేకుండా నిండు మనసుతోటి మనం నిద్రపోవచ్చు అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటి శాసనసభ సమావేశాలలో తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం రైతులను, రైతు కూలీలను, చేతి వృత్తుల వాళ్ళను, కుల వృత్తుల వాళ్ళను, రాజకీయ పార్టీలను, ప్రతిపక్షాలను కలుపుకొని తెలంగాణ ప్రజానికం సమస్యలను పరిష్కరిస్తా అంటే ఇక నిజంగానే తెలంగాణకు మంచి రోజులు వచ్చినాయని మేము అనుకున్నాం, మేము మా చంద్ర వెంకట వీరయ్య. కానీ నక్క వినయం ప్రదర్శించినంత మాత్రాన దాని బుద్ధి మారదని చెప్పి చంద్రశేఖరరావు గారిని చూసిన తర్వాత అర్థమైంది. ఆనాడు రాజకీయ విలువల కోసం తెలంగాణ రాష్ట్రం భారతదేశ రాజకీయాలకు తలమానికంగా ఉంటుంది, తెలంగాణ సమాజం ఈ దేశంలో రాజకీయ పార్టీలకు ఆదర్శంగా ఉంటుందని చెప్తే నిజమే అని మేము నమ్మినాం. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తొడేలుగా మారి ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులను ఒక్కొక్కరిని వెతికి ఎత్తుకపోయిన చరిత్ర ఈ రోజు తెలంగాణలో ఉన్నది.
ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నికల కంటే ముందు మన గ్రామాలకు వచ్చినప్పుడు 100 నియోజకవర్గాలలో 100 సమావేశాలను పెట్టి ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఉద్యమకారుడు యుద్ధ నౌక ఏపూరి సోమన్న చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా, వికలాంగులకు 3% రిజర్వేషన్ ఇస్తా, పేద బిడ్డలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ ఇస్తా, ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తా, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా అని ఎన్నికల సందర్భంగా చెప్తే నిజంగానే నీళ్లు నిధులు నియామకాల కోసం 14 సంవత్సరాలు అరిపెరిగి పోరాటం చేసిన మేమందరం కూడా నిజంగానే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతా చెప్పి ఆనాడు మేము భావించడం జరిగింది. కానీ వచ్చిన తెలంగాణ ఏమైందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ బంగారు తెలంగాణ ముసుగులో కేసీఆర్ దోపిడీ తెలంగాణ చేసిండు, ఇవాళ తెలంగాణను దోసుకుంటున్నాడు. ఇవాళ మన ఇళ్ళ ఉద్యోగాలు రాలే, మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ జరగలే, మన రైతులకు రుణమాఫీ జరగలే. ఇంతకు ముందు నేను పల్లెపాడు దగ్గర వస్తుంటే ఒక మహిళ, అయ్యా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఉన్న ఇల్లు కూలగొట్టుకొని రేకుల షెడ్డులో బతుకుతున్నాం, అయ్యా నీకు దండం పెడతా, ఆ చంద్రశేఖరరావు అనే దొంగ కలిస్తే నా బాధ చెప్పు అని చెప్పి ఆ తల్లి చెన్నమ్మ చెప్పింది. అదే విధంగా మల్లయ్య రైతులు అడిగిన ఏంది నీ బాధ అని, స్వామి ఏం చెప్పమంటావు, ₹1,00,000 అప్పు చేసి మిర్చి విత్తనాలు తెచ్చుకొని పంట వేసుకుంటే అవి నకిలీ విత్తనాలు 5 అడుగులు వరకు ఒక్క మిరపకాయ కూడా గాయలేదు, మళ్ళీ అవి పీకి పక్కన పడేందుకు ఉల్టా అప్పయింది, కూలీలకు కూలి చెల్లించలేని పరిస్థితి. ఇవాళ నేను మళ్ళీ మిర్చి పంట వేసుకుంటే పండే పరిస్థితి లేదు స్వామి, ఎకరాకు ₹1,00,000 అప్పయింది, ఆ తహసీల్లోకి చెప్పి నాకు నష్టపరిహారం ఇప్పించమని చెప్పిండు. ఇవాళ అదే విధంగా అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇంకొక తల్లి కలిసింది. ఆ తల్లి ఏం చెప్పింది అంటే, అయ్యా డెంగీ వ్యాధితో నా భర్త చనిపోయి 7 నెలలైంది, కనీసం నా భర్తను కాపాడలేకపోయిండ్రు, వితంతు పింఛనన్న నాకు ఇయ్యండి అని చెప్పి 7 నెలల నుంచి చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నా గానీ ఎవడు పట్టించుకున్నోడే లేడు, ఓట్లప్పుడు వచ్చిపోయిండు, సన్నాసి నా కొడుకులు ఇంతవరకు ఎవరు కనిపిస్తలేడు అని చెప్పి ఇట్లా ఒక్కొక్క పేద తల్లిని ఒక్కొక్క విషాద గాథ, ఒక్కొక్క రైతుని ఒక్కొక్క బాధాకరమైన సమస్య. ఇవాళ ఇక్కడ సమస్యలు ఇస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు రైతులు సంతోషంగా ఉండ్రు, యాదలు కోసుకుంటున్నారు, దావతులు చేసుకుంటున్నారు, ప్రతిపక్ష పోలకు పని లేక ఏదో ఒకటి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి అంటున్నారు. ఇంకొకడు జూపల్లి కాదు, ఆయన జూలో పిల్లి, ఆ జూలో పిల్లి అంటున్నాడు తెలుగుదేశం వాళ్ళు మిడతల దండోలే తెలంగాణ మీద దాడి చేస్తున్నారని. బిడ్డ మేము మిడతల దండు కాదు, రామదండు, మేము అన్న నియమించిన అన్న తారకరాముని రామదండు. ఇవాళ తెలంగాణ రైతాంగం కోసం, ఇవాళ తెలంగాణలో చచ్చిపోతున్న రైతాంగ కుటుంబాల తరఫున పోరాడడానికి బయలుదేరిన రామదండు అని నేను సగర్వంగా చెప్తున్నా. ఇవాళ బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల కోసం ప్రతి పేదోడికి పసుపచ్చ జెండా, పేదోడికి అండ అని చెప్పి ఆనాడు అన్న తారక రాముడు ఏ పార్టీ అయితే పెట్టిందో ఆ పేదోడికి అండగా ఇవాళ పసుపు పచ్చ జెండా వైరా నియోజకవర్గంలో ఈ రోజు రెపరెపలాడుతుంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి. ఇవాళ నకిలీ ఉద్యమకారులను మేమందరం జై తెలంగాణ అంటే, అదే విధంగా జై తెలంగాణ అని ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లిని శంకరమ్మను కనీసం కూడా కనికరించకపోను నై తెలంగాణ అన్న తుమ్మల తలసాని నీ మంత్రివర్గంలో మంత్రులుగా చేసుకున్నావు కదా. ఇవాళ నకిలీ నాయకులను
నకిలీ ఉద్యమకారులను నీ మంత్రివర్గంలో మంత్రులు చేసుకొని నీ పక్కన కూర్చోబెట్టుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తన కంపెనీలు నీ చుట్టాలై ఇవాళ నకిలీ విత్తనాలు అమ్ముతే దాదాపుగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలలో 15 లక్షల ఎకరాలలో ఇవాళ మిరప పంట, మొక్కజొన్న పంట, నిజామాబాద్ లో సోయాబీన్ పంట నకిలీ విత్తనాలకు బలైపోయి రైతులు ఇవాళ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కనీసం వాళ్ళని పరామర్శించిన పాపాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలే. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి షష్ఠి పూర్తిలు ప్రధానమైనవి. ఆయన చైనా దేశంలో 10 రోజులు పర్యటించి ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కిన మరి ఓం రామేశ్వరరావు షష్ఠి పూర్తి చేసుకుంటే అక్కడికి వెళ్లి 3 గంటలు కూర్చున్నాడు. నిన్నగాక మొన్న ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా కూర్చొని ఉన్నారు. ఇది ప్రస్తావించిన సందర్భం అవునో కాదో నాకు తెలియదు, కానీ కడుపులో బాధ ఉంటే చెప్పుకుంటే కొంత తగ్గుతాను. ఈ రోజు చెప్తున్నా, చిన్నజీవ స్వామి గారు షష్ఠి పూర్తి చేసుకుంటే ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ 6 గంటలు కూర్చున్నాడు. స్వామీజీ మీద భక్తుంటే 6 గంటలు కాకపోతే 60 గంటలు కూర్చో. కానీ బోనకల్ మండలంలో రావి నూతల గ్రామంలో 8 మంది డెంగ్యూ రోగంతో చచ్చిపోతే, బోనకల్ మండలంలో 22 మంది డెంగ్యూ బారిన పడి చచ్చిపోతే కనీసం ఒక్క క్షణమైనా వచ్చి చూసే ప్రయత్నం చేసిన వాని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఆనాడు తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న తెలంగాణ బిడ్డలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా డెంగ్యూ వ్యాధి బారిన పడి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే 2700 మంది ఈ 2 సంవత్సరాలలో తెలంగాణలో రైతులు ఈ రోజు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే ఒక్క కుటుంబాన్నైనా ఒక్క క్షణం పలకరించడానికి నీకు తీరిక దొరకలేదా ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నా. నీ బంధువు రామేశ్వరరావు షష్ఠి పూర్తికి 3 గంటలు, చిరంజీవి స్వామి షష్ఠి పూర్తికి 6 గంటలు కూర్చున్నావు. ఫామ్ హౌస్ లో సంవత్సరాల కొద్ది పండుకుంటున్నావు. క్యాంప్ ఆఫీసులో పార్టీ ఫిరాయింపుల కోసం అందరిని పిలిపించి కండువాలు కప్పుతున్నావు కదా. నువ్వు ఇవాళ చచ్చిపోతున్న రైతాంగ కుటుంబాలను ఒక్కసారైనా పరామర్శించాలన్న ఆలోచన నీకు రాలేదంటే నువ్వు నిజంగా ఎంత దుర్మార్గుడివి, ఎంత కషాయోడివో ఈ రోజు తెలంగాణ సమాజం నిన్ను అర్థం చేసుకుంటున్నదని నేను అంటున్నా. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగానే ప్రశ్నిస్తున్నా. మొదటి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టినావు. రెండో సంవత్సరం 1,15,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినావు. మూడో సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టినావు. అంటే ఈ 3 సంవత్సరాలలో 3.5 లక్షల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,07,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. 16 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాలలో 69,000 కోట్ల రూపాయల అప్పు తెస్తే తెలంగాణ రైతుల మీద, తెలంగాణ ప్రజల మీద కేవలం 2.5 సంవత్సరాలలో 1,07,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడంటే వాడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ 2.5 సంవత్సరాలలో 4,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మరి నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, 4,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే రైతు రుణమాఫీ కోసం 17,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి నీకు మనసు ధరిస్తలేదంటే 2,700 మంది రైతులు అప్పుల బాధ భరించలేక ఎక్కడైనా పెట్టుబడి కోసం అప్పు తెచ్చుకుంటే అప్పిచ్చోడు ఇంటి ముందర కూర్చుంటే భార్య బిడ్డల ముందర అవమానం భరించలేక పురుగుల మందు దాగి చచ్చిపోతుంటే అసలు నువ్వు మనిషివేనా అని నేను అడుగుతున్నా. 4,50,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి 10% కమిషన్ కు కక్కుర్తి పడుతున్నావు తప్ప కనీసం 17,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి ఎందుకు ఇస్తలేవని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ ఇక్కడున్న చదువుకున్న మేధావులు, చదువుకున్న విద్యార్థులు, యువకులు ఎవరైతే పాదయాత్రలో వేల కొద్ది ఖమ్మం సంబంధించిన యువకులు వచ్చిందో ప్రతి గ్రామంలో ప్రతి చెట్టు కింద కూర్చొని రైతులను పిలిచి చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది.
ఇది ధనిక రాష్ట్రం, ఆదాయం పెరిగిందని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. మరి ధనిక రాష్ట్రమైనప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం పెరిగినప్పుడు రైతులకు రుణమాఫీ చేయడానికి నీకెందుకు చేతులు వస్తలేవని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఇవాళ ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్ర బడ్జెట్ నుంచి రుణమాఫీ చేయకపోను కేంద్ర ప్రభుత్వం, నేను రమణ రావులన్న మేమందరం పోయి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి నివేదికనిచ్చొస్తే తెలంగాణలో కరువు ఉందని చెప్పి, అకాల వర్షాల వల్ల నష్టం జరిగిందని చెప్పి 790 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది. ఇవాళ 790 కోట్ల రూపాయలను ఇన్పుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వకుండా ఆ నిధులను దారి మళ్లించి ఆంధ్ర కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించింది తప్ప రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోతే మేము పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి రైతులు ఆలోచన చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అదే కాదు, ఆనాడు మేము పోరాటం చేస్తే చనిపోయిన రైతాంగ కుటుంబాలను ఆదుకోవడానికి 6 లక్షల రూపాయలకు జీవో ఇచ్చి 2700 మంది రైతులు చచ్చిపోతే ఇంతకు ముందు మా తమ్ముడు నర్సిరెడ్డి చెప్పినట్టు 40 మందికే 6 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఇలా ధనిక రాష్ట్రంలో చనిపోయిన రైతాంగ కుటుంబాలను ఆదుకోవడానికి 6 లక్షల రూపాయలు ఇవ్వడానికి నీకు చేతులు వస్తలేవు అంటే నిన్ను ఎట్లా అర్థం చేసుకోవాలని నేను అడుగుతున్నా. అంతెందుకు, ఇవాళ మీ ప్రాంతంలో కొడిచెర్లలో గాని లేకపోతే ఈ వైరాలో గాని పల్లెపాడులో గాని ఒక పల్లెపాడు గ్రామంలో నకిలీ మిర్చి విత్తనాల వల్ల 100 ఎకరాల పంట నష్టం జరిగితే ఒక్క రైతుకు ₹1 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితులు ఎట్లున్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఖమ్మం జిల్లా రైతులంటే ఆత్మగౌరవంతో బతికేటోళ్ళు, ఆత్మాభిమానంతో బతికేటోళ్ళు. వాళ్ళు వ్యవసాయ పొలాలలో పనిచేసి కష్టపడి సంపాదించుకొని పిల్లలను అమెరికాకు పంపించుకున్న వాళ్ళు, ఇంటి ముందల కార్లు కొనిపెట్టుకున్నోళ్ళు. ఇవాళ అలాంటి రైతులు నకిలీ విత్తనాల బారిన పడి చచ్చిపోతుంటే, అప్పుల కూరుకపోతుంటే, అవమాన భారంతోనే అప్పులు కట్టలేక కౌలు రైతులు ఈ రోజు ఏమి చేయాలో దిక్కుదోచక చస్తుంటే కనీసం కౌలు రైతులను ఆదుకునే ప్రయత్నం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదంటే ఎట్లా అర్థం చేసుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి సోదరులారా, వీళ్ళే కాదు, పోడు వ్యవసాయానికి సంబంధించి తరతరాలుగా గిరిజనులు అడవులలో బతికే వాళ్ళు పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటుంటే కల్వకుంట చంద్రశేఖర వచ్చి పోలీసులను ఉసిగొల్పి ఫారెస్ట్ అధికారులను అక్రమ కేసులు పెట్టించి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల మీద కేసులు పెట్టిస్తున్నాడు. ఒక గిరిజన నాయకుడి మీద పోడు వ్యవసాయ భూముల కోసం పోరాటం చేస్తే పీడీ యాక్ట్ పెట్టి 6 నెలలు జైల్లో పెట్టిండు. ఇవాళ దుర్మార్గమైన పాలన తెలంగాణలో నడుస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ కాదా అని నేను అడుగుతున్నా. మీ బిడ్డ మీ ప్రాంతంలో ఎమ్మెల్యేగా, మీ ప్రాంతంలో ఎంపీగా పనిచేసిన తమ్మినేని వీరభద్రం ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల కోసం పాదయాత్ర చేపడితే తమ్మినేని వీరభద్రానికి తిన్నదరగక పాదయాత్ర చేస్తున్నాను మాట్లాడే నీచ సంస్కృతి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నదని నేను చెప్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ అరాచక పాలన జరుగుతుంది? 4 కోట్ల మంది ఎవరు సంతోషంగా లేరు. 4 కోట్ల మంది కష్టాలలో మునిగి తేలుతుంటే ఆ కుటుంబంలో ఉండే 4 మాత్రమే తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, ఈ 4 పంచభక్ష ప్రమాణాలు తింటున్నారు. ఇవాళ తెలంగాణను పట్టి పీడిస్తున్న జలగలిగా మారిండ్రు. ఇవాళ తెలంగాణలో దోపిడీకి పాల్పడుతున్నది కేవలం ఆ కుటుంబంలో ఉండే 4. కాబట్టి ఇవాళ మనందరం కూడా చైతన్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ మా మాటల గురించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక తాగుబోతు చెరువు కట్ట మీద అంబాసిడర్ కార్లో పోతున్నాడు. తాగింది, దిగింది, ఎదురుగా మైసమ్మ తల్లి గుడి కనిపించింది. గుడి కనిపించగానే దిగిండు. దిగి మైసమ్మ తల్లికి దండం పెట్టింది. మైసమ్మ తల్లి కూడా అమ్మ తాగుబోతు కూడా భక్తి వచ్చింది, ఏమడుగుతాడో చూద్దాం అని ప్రత్యక్షమైతే అమ్మ మైసమ్మ తల్లి ఆ చెరువులో నీళ్ళని మొత్తం సారా చేయి
ఈ పైన చింత చెట్టుకు చింతకాయలన్నీ కూడా చికెన్ ముక్కలు చెయ్యి, అప్పుడు కడుపు నిండా సార తాగి చికెన్ తిని నా తల నీకు బలించుకుంటా అన్నాడన్న. ఆమె కూడా అబ్బా ఏం భక్తుడు దొరికిందా, తల నరుక్కునే భక్తుడు దొరికిందాక ఇంతకంటే ఏం కావాలని చెప్పి చెరువులో ఉన్న సారను, చెరువులో ఉన్న నీళ్ళని మొత్తం సార చేసిందంట. చింత చెట్టు చింతకాయలు అన్నింటినీ చికెన్ ముక్కలు చేసిందంట. కడుపు నిండా తాగిండు, కావాల్సినంత తిన్నాడు. అయిపోయినాక మళ్ళా కారు ఎక్కి కారు స్టార్ట్ చేసుకొని పోతున్నాడు. అప్పుడు మైసమ్మ తల్లి అడ్డం వచ్చి, ఏమా అట్లా పోతున్నావు, నువ్వు మాట ఇస్తావు కదా ఇది చేస్తే తల నరుక్కుంటా అని అంటే, పోమ్మ తల్లి పో, నిమ్మ నేను చూస్తే నాకు నవ్వొస్తుంది, ఎవడని తాగిపోతాను మాటలు నమ్ముతాడా అన్నాడట. ఇవాళ తెలంగాణలో కూడా ప్రజలు కేసీఆర్ ఏమనుకుంటుండంటే, రైతు రుణమాఫీ చేస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా, అదే విధంగా వికలాంగులకు 3% రిజర్వేషన్ ఇస్తా, KG to PG ఉచిత నిర్బంధ విద్య ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఇట్లా ఊదర కొడితే మనం అందరం నమ్మినందుకు కేసీఆర్ మంచిగా ఎత్తిపోతల పథకం చేపడుతూ ఎవరైనా వీళ్ళు ఎంత సోయిలేని నాలాంటి తాగిపోతాను మాటలు నమ్ముతారా అని ఫామ్ హౌస్ లో కూర్చొని పోయిన వాళ్ళకి చెప్తున్నట. ఇవాళ తప్పు మనదైంది. ఎందుకంటే తాగుపోతున్న మాటలు నమ్మితే ఇవాళ కుర్చెక్కిస్తే ఏం జరగాలో ఎట్లా జరుగుతుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ఎవరైనా కేసీఆర్ చుట్టూతున్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో ఒక్కసారి చూడండి. కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసిన వాళ్ళే ఆయన చుట్టూతున్నారు. తలసాని కావచ్చు, తుమ్మల కావచ్చు, కడెంసీఆర్ కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, లేకపోతే మహేందర్ రెడ్డి కావచ్చు, జోజి రామన్న కావచ్చు, డాక్టర్ లక్ష్మారెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఎవడన్నా ఒక్కడన్నా మన సొంత పార్టీ వాడు ఉన్నాడా? పక్క పార్టీలను, కన్నతల్లి లాంటి పార్టీలను మోసం చేసి కడుపులో వడిసి వచ్చిన వాళ్ళందరినీ దొంగలను పక్కన పెట్టుకున్నాడు. ఎవడో పోయి అడిగిందంట, సార్ ఇట్లాంటి లంగల్ని పక్కన పెట్టుకుంటే నీకు చెడ్డ పేరు రాదా అని. మనమే లంగలం, మనకంటే పెద్ద లంగలు పక్కన పెట్టుకుంటే వాళ్ళకంటే మీరు మేలు అనుకుంటారని చెప్పి ఇట్లాంటి లంగాగాలని లభంగాగాలని అందరినీ మంత్రులను తయారు చేసిందని చెప్పి చెప్పిందంట. ఇవాళ రాష్ట్రంలో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. తుమ్మల గారికి ఏమి చేయలేదు తెలుగుదేశం పార్టీ మీకు తెలియదా? ఎక్కడుండే తుమ్మల ఎక్కడికి వచ్చిందో మీకు తెలియదా? ఇవాళ అందరం ఎక్కిస్తే మంచోడు అని మంచం మీదకి వేస్తే మంచమంతా పాటు చేసిందంటే ఇంకెవడు ఈ తుమ్మల లాంటోడు. ఇవాళ ఇది రాష్ట్రంలో పరిస్థితి. కాబట్టి సోదరులారా, కాలాతీతం అయిపోయింది, ఎక్కువ సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని నేను ప్రస్తావించదలుచుకోలే. ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణలో వీలైన మేరకు అన్ని జిల్లాలలో పాదయాత్ర చేసి రైతులలో చైతన్యం తీసుకొచ్చి నవంబర్ 30 తారీఖు నా నియోజకవర్గం కొడంగల్లో భారీ బహిరంగ సభ, రైతు సభ పెట్టి అక్కడ ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా ఇందులో ప్రధానమైన మన డిమాండ్లు రైతు రుణమాఫీని ఏక మొత్తంలో ఒకేసారి చేయాలి తక్షణమే. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం 790 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ నిధులను దారి మళ్లించుడు. తక్షణమే రైతులను కరువు మండలాలు ప్రకటించి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ తక్షణమే చెల్లించాలి. అదే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత 2770 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి. అదే విధంగా నకిలీ విత్తన కంపెనీల వల్ల నష్టపోయిన మొత్తం రాష్ట్రంలో దాదాపుగా ఈ 3-4 జిల్లాలలోనే 15 లక్షల ఎకరాలలో నకిలీ విత్తనాల వల్ల నష్టం జరిగింది. మొత్తం రాష్ట్రంలో నకిలీ విత్తనాల వల్ల నష్టం జరిగిన గద్వాల కావచ్చు, అలంపూర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాలలో రైతులకు జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసి ఎకరాకు 40,000 రూపాయల నష్ట పరిహారం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. నకిలీ విత్తనాలు అమ్మిన
ఈ సీడ్ కంపెనీల యజమానుల మీద పీడీ యాక్ట్ పెట్టాలి. అదే విధంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఈ కంపెనీల ఆస్తులను జప్తు చేసి ఆ నిధులను రైతులకు చెల్లించాలి. అదే కాకుండా ఈనాడు ఈ రాష్ట్రంలో పివి సింధు అని ఒక అమ్మాయి ఒక మెడల్ సాధిస్తే మీరందరూ ఎయిర్పోర్ట్ కి వెళ్లి గులాబీ పూల వాన కురిపించి మంత్రివర్గం అంతా ఊరేగించి తీసుకొచ్చి ఒక్క మెడల్ గెలిచినందుకే స్పోర్ట్స్ పాలసీని తెస్తామన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం 2700 మంది చనిపోయినా తెలంగాణలో 90% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతుంటే ఈ రోజు వ్యవసాయ పాలసీ తెలంగాణకు లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందరినీ రైతులను, రైతు కూలి సంఘాలను, వాళ్ళ ప్రొఫెసర్లను సంప్రదించి తెలంగాణ సమాజం కోసం వ్యవసాయ పాలసీని తక్షణమే ప్రకటించాలి. ఈ డిమాండ్లతోటి తెలుగుదేశం పార్టీకి ముందుకు వస్తుంది. ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకుంటుంది. సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు పొలిటికల్ చేసి కోదండరాం గారు ఏదైతే రైతుల కోసం పోరాటం చేస్తుండో వారిని కూడా సంప్రదించి తెలంగాణకు వ్యవసాయ పాలసీ ఉండాలి. వ్యవసాయ పాలసీ కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే రైతు రుణమాఫీ చేయండి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి. అదే విధంగా వ్యవసాయ పాలసీని ప్రకటించండి. చనిపోతున్న రైతాంగ కుటుంబాలను ఆదుకోండి. మీరు ఈ రైతుల చావులను అవహేళన చేయకండి, కించపరిచే విధంగా మాట్లాడకండి. ఆ రైతుల కుటుంబాలను సమాజంలో ఆత్మగౌరవంతో తిరిగే విధంగా చూడండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ వేదిక ద్వారా వైరా నియోజకవర్గం నుంచి మీరందరూ కూడా ఈ డిమాండ్లను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నామని చెప్పి చప్పట్ల ద్వారా ఇట్లా చప్పట్లు కొట్టే కేసీఆర్ తింపియో గట్టి కొట్టాలి, పండు కూడా వేసుకోవాలి.